Hello, హాయ్. myself Laya. So, firstly, congratulations to the whole team, Alanati Ramachandrudu, director garu. సో స్టోరీ స్క్రీన్ ప్లే కానీ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్స్ వాల్యూ కానీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. అండ్ చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్ బయటకు వచ్చి ఒక మంచి టాక్ ఇచ్చారు. ఆ, సీతారామం తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామనేసి. సో ఈ మూవీ చేసేటప్పుడు మీరు ఏదైనా మూవీని రిఫరెన్స్గా తీసుకున్నారా? నాకు లైక్ మూవీ రిఫరెన్స్ అని కాదని మేము ఒక మంచి వర్షం పడిన తర్వాత వచ్చే ఒక వెదర్ ఉంటుంది కదా 5 మినిట్స్లో. సో అలాంటి టైప్ ఆఫ్ వెదర్ లాగా ఉండాలి మూవీ అని విజువల్గా అనుకున్నాము. సో లైక్ ఇప్పుడైతే అదే పోర్ట్రే అయిందని నేను అనుకుంటున్నాను. సో మోక్ష గారు, నమస్తే నమస్తే. మీరు మూవీ చూసేటప్పుడు అయితే చాలామంది మీ మీదే ఫోకస్ చేశారు. అండ్ మీరు మూవీ చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకొని ఎమోషనల్ అయ్యి ఆడియన్స్ రెస్పాన్స్ చూసి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి. సో ఎలా అనిపించింది? ఇన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాజ్ లైక్ ఓకే, పీపుల్ గర్ల్స్ విల్ బీ కనెక్టెడ్, బాయ్స్ విల్ బీ కనెక్టెడ్. బట్ మూవీ చూసిన తర్వాత ఫ్రమ్ yesterday I started calls, messages, stories. My parents, I was sitting right beside my parents and watching the movie. Each and every moment they were watching and they, it is you, it is you, it is you. So that's the reason it's like my lifetime character. Yeah, and I admit it and I won't change my word hereafter also. This is my lifetime character. సో ఫుల్ మూవీలో మీరు బాగా కనెక్ట్ అయిన సీన్ ఎక్కడ? Actually మొత్తం all scenes first half కూడా like very interesting, but interval scene, my god, it was like, and I was feeling angry on me. What, this girl, I'll give you a tight slap on her. So that is how he portrayed the characters, both the characters, and I was feeling pity for him. And yeah, middle interval scene and also the second half, he worked to detail. Some I heard, yeah, little lagged. Some people told that first half, but for me I like the second half most because he actually worked in a very detail. If you have watched Hridayam and Malayalam movies like Tattadin Mariyadu and Hridayam, so I have seen him. I told him the first day, yeah, are you making a Telugu movie or a Malayalam movie? So no, it's Telugu. So I'm very proud that you worked with such creativity and fine art and detail. So I love the second half, yeah, little more because of the detailing. ఓకే, అయితే ఈ మూవీలో ఇన్ని సాంగ్స్ ఉన్నాయి కదా. సో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ బ్రహ్మాండమే సాంగ్. సో మీకు అలా ఏ సాంగ్ నచ్చింది ఈ మూవీ? Trust me, each and every Brahmandamanta, Na Peru Nuvani, that Nana song, when I was watching my dad, I was like, God, no. And but yeah, Seethamma and Ade, I'm waiting for the song, Kadalani Kalam. What you did, you took out my heart and like too much. ఓకే, థ్యాంక్ యూ. వంశీ గారు, హాయ్ అండి, నమస్తే. సో అలనాటి రామచంద్రుడు అనే టైటిల్ మీకు బాగా సెట్ అయిందనేసి మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ చెప్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది అలా చెప్తుంటే రామచంద్రుడు అని? చాలా చాలా సంతోషంగా ఉందండి. అంటే ఇప్పుడు నాకు మోక్ష చెప్పినట్టు ప్రతి పాత్రకి ఒక కాంప్లెక్సిటీ రాశారు. చాలా డెప్త్ ఉన్న పాత్ర. ఇప్పుడు నా పాత్ర సిద్ధు అనేవాడు సముద్రంతో పోల్చారు సినిమాలో. ధరణి భూమి. సముద్రంలో మనకు పైన చాలా సటిల్గా, చాలా కామ్గా, ప్లెజెంట్గా అనిపిస్తుంది, కానీ లోపల అలజడి చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒక వైలెంట్గా ఉండొచ్చు, చాలా ఉంటుంది. సో అది ఆయన రాసిన డైలాగ్స్ అయినా కావచ్చు, ఆయన క్యారెక్టరైజేషన్ అవ్వచ్చు, సిద్ధుని చాలా బాగా డీటెయిల్ చేశారు సార్. సో ఆకాష్ గారికి అక్కడ క్రెడిట్ ఇస్తాను నేను పూర్తిగా. అండ్ కాంప్లిమెంట్, మీ వాయిస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఆకాష్ గారు అసలు వచ్చి హాయ్ సార్. హాయ్ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న దాదాపు 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, ఏమైనా టెన్షన్ పడ్డారా ఎట్లా రిజల్ట్ వస్తుంది అనేది? లేదు సార్, టెన్షన్ ఏం లేదు. నాకు కాన్ఫిడెన్స్ ఉంది ముందు నుంచే సినిమా బాగా ఆడుతుంది అని. ఈ సినిమా దిల్ రాజు గారు రిలీజ్ చేశారు కదా, యాక్చువల్లీ మొన్న దిల్ రాజు గారు రావాల్సింది, రాలేదు. ఈ థ్యాంక్స్ మీటికైనా మరి పిలవపోయారా? ప్రొడ్యూసర్ గారు ఇది మనము 12 o'clock స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, లేట్ చేసాము. వన్ ఆఫ్ ద రీజన్ ఇది వచ్చేసి ఆయన దగ్గర కలిసి వచ్చాము. ఆయన ట్రావెల్లో ఉండి మార్నింగ్ వచ్చారు. సో వెళ్ళి కలిసి వచ్చాము. టైం కుదరలేదు రావడానికి. కుదరలేదు. నెక్స్ట్ ఫంక్షన్కి ఖచ్చితంగా పిలుస్తామండి. ఖచ్చితంగా. యాక్చువల్లీ అంటే మీరు పవన్ గారి ఫ్యాన్స్ కాబట్టి నేను అడుగుతున్నా, థ్యాంక్స్ మీట్ ప్రసాద్ లెవెల్లో పెట్టారు కదా, సక్సెస్ మీట్ ఏమైనా పిఠాపురంలో పెట్టుకుంటారా? ఫ్యాన్స్, పవన్ గారి ఫ్యాన్స్ మొత్తం ఇదే చేస్తారు. ప్రొడ్యూసర్ గారిని ఒకసారి అడిగి తీసుకుంటానండి. నేను పెడితే నేను చాలా హ్యాపీ. చెప్పండి, మీరు చెప్పండి సార్.
సినిమా అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే తమ సినిమాని ప్రమోట్ చేసుకోవాలి, డిఫరెంట్గా కొద్దిగా పోవాలని చేస్తుంటుంటారు ఏదో ఒక స్టార్ హీరోతో. మీకు ఆ ఫెసిలిటీలు లేనప్పుడు ఇలా ఏమన్నా? ఖచ్చితంగా అండి, అది మంచి గుడ్ ఐడియా మీరు చెప్పింది. పీఠాపురం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లీడర్, ఈజ్ ద లీడర్ ద ఏపీ. హీ చేంజ్ ద ఎంటైర్ ఇన్ ద పాలిటిక్స్ రైట్ నౌ. సో డెఫినెట్లీ వీ విల్ లుక్ ఫర్ ఇట్, విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆకాష్ గారు. మాట్లాడరా? ఆకాష్ గారు. సార్ సార్, సినిమా మ్యూజికల్ హిట్ బాగుంది. సినిమా చూస్తున్నంతసేపు సినిమాలో మ్యూజికే కనపడుతుంది. చాలా చిన్న చిన్న మాంటేజ్ చాలా జాగ్రత్త తీసుకుని చేశారు. ప్రతి ఫ్రేము పెయింటింగ్ లాగా ఉంది. చాలా డీటెయిలింగ్గా ఉంది. చాలా కష్టపడ్డారు. మీ కష్టం అనేది ప్రతి ఫ్రేమ్లో తెలుస్తుంది. మీరు పడ్డ ప్రసవ వేదన ఏదైతే ఉందో నాకు తెలిసి మ్యూజిక్ డైరెక్టర్తో కూడా పడిచ్చారంటున్నారు. తను చెప్పాలి. సార్ చెప్పండి, ఆయన నిద్రపోనిచ్చాడు మిమ్మల్ని? అంటే కంఫర్టబుల్గానే వర్క్ చేసాం సార్. ఆల్మోస్ట్ 2022 నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి టైం తీసుకున్నాము. కాల్ చేసేవాళ్ళే కానీ నేను కొంచెం నువ్వు ఫోన్ చేసినా అయ్యే టైంకి అయితే తప్ప. మ్యాక్స్ డైరెక్టర్ ఫీల్ అయిపోతారు స్టోరీలో. లేదు సార్, అంటే తనతో నాకు జర్నీ 9 years నుంచి, మేము షార్ట్ ఫిల్మ్స్ నుంచి జర్నీ చేసుకుంటూ వచ్చాము. సో వాట్ హీ నోస్ అంటే తనకి తెలుసు నాకేం కావాలి అన్నది ఈజీగా. అంటే తనతో నేను వర్క్ చేయడానికి కూడా కారణం అదే. నేను ఇప్పుడు ఒక సీన్ చెప్పినా సరే దానికి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ అనుకుంటాను అనే లోపే తను ఇది పెడదాం, ఈ ఇన్స్ట్రుమెంట్తో వెళ్దాము, సో ఈ ఫీల్ వెళ్దాము. బేసిక్గా తను సైలెన్స్ని ఎక్కువ నమ్ముతాడు. మ్యూజిక్ ఈజ్ లైక్ సైలెన్స్ మ్యూజిక్ నేను చాలా నమ్ముతాను. సో దాంట్లో బాగా ఇద్దరం సింక్ ఉంటామండి. మీరు ఎట్లయితే ప్రేమలో లోతుగా మునిగిపోయారు, ఆయనకి తెలియదు కదా, ఆయనకి ఎట్లా నింపారండి? అంటే స్టోరీ నెరేట్ చేశాడు ఫస్ట్, తర్వాత విజువల్స్ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఫస్ట్ నాకు వదిలేస్తారు. ఇంకా లైక్ నువ్వు చూడు మూవీ, నీకేం ఫీల్ అనిపిస్తుందో దాన్ని బట్టి వర్క్ చేయన్నట్టు చెప్పేవాళ్ళు అనమాట. ఫస్ట్ డ్రాఫ్ట్ ఏదైతే ఫినిష్ చేశానో ఆల్మోస్ట్ అన్నీ ఫస్ట్ నేను నాకు తెలిసి ఇంట్రో సీన్, నేను హీరోయిన్ ఇంట్రో సీన్ వర్క్ చేశాను. నేను అది వర్క్ చేసి నేను వచ్చేస్తాను ఈరోజు, నాకు ఆగట్లేదు, చూపెట్టాల్సిందే అని వచ్చాడు. అబ్బా ఇప్పుడు సరే ఏదో ఒకటి, ఇది బేసిక్ వర్క్ అయితే అయింది కదా అన్నట్టు చూపించాను. కామ్గా వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోయి వాళ్ళ ఆఫీస్లో చెప్తున్నాడు అనమాట, శశాంక్ అసలు పిచ్చి చేస్తున్నాడని. సో బట్ ఇట్ వాస్ గుడ్. సార్ మీకే సార్, సినిమాటిక్ లిబర్టీ ఎంతవరకు ఉంటుంది సినిమాలో? యాజ్ ఏ డైరెక్టర్గా చెప్పండి. సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు చాలామంది. ఈ సినిమాలో ఏ అంశాల్లో తీసుకున్నారు? దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంది అడగాలి. సినిమాటిక్ లిబర్టీ చాలానే తీసుకున్నాను అండి సినిమాలో. సార్ దాంట్లో మిమ్మల్ని అడుగుదాం, మీకు ఇబ్బంది లేదంటే అడుగుతారు. అడగండి. ఇంటర్వెల్ ముందు హీరోయిన్ లోయలో దూకేస్తుంది. అవునండి. ఆవిడకి 1 day మెమరీ లాస్ వస్తుంది. 1 day అని కాదు, నార్మల్గా యాంట్రోగ్రేడ్ అమ్నీషియా లైక్ మెమొరీ లాస్. సార్ ఆవిడతో పాటు ఆవిడని కాపాడటానికి హీరో దూకుతాడు. అవును సార్. ఆయనకి ఏం అవ్వదు, ఎందువల్ల? వాటర్లో పడిపోయారు సార్ వాళ్ళు. ఆవిడ ఎక్కడ పడిందండి? వాటర్లోనే ఉన్నారు కదా సార్ ఇద్దరు. కొట్టుకొచ్చి ఆగిపోయారు సార్, నేను అది చూపించలేదు. సరే సరే సార్. కృష్ణవంశీ We all missed it actually. Yesterday, most of us missed that scene. సార్, కృష్ణవంశీ ఫస్ట్ సినిమా నాకు తెలిసి మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ సార్. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. నీ వాయిస్ బాగుంది ఫస్ట్ దగ్గర నుంచి అనుకుంటుంది. ఎట్లా అనిపించింది అంత సెటిల్గా నీ క్యారెక్టర్ అలా డిజైన్ చేశారు ఆ సిద్ధుది? అది నిజంగా ఇట్ వాజ్ అంటే ఆ సిద్ధు అనే పాత్రలోకి అంటే ఇంట్రికేట్, చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్ కదా. అంత జనరల్ మనము లౌడ్ పర్ఫార్మెన్స్ అనేది, ఇప్పుడు మా డైరెక్టర్ గారు కూడా చాలాసార్లు మేము అంటే మా జర్నీలో చెప్పారు, లౌడ్ పర్ఫార్మెన్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది, చేతులు ఎగరేయడాలు, కాళ్ళు ఎగరేయడాలు, గట్టి అరచడము. బట్ ఇంత సటిల్గా అంటే ఇంకొకటి ఏంటంటే సార్, జనాలు చాలా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. ఇప్పుడు నిన్న యాక్చువల్లీ మీరందరూ ఒక్కొక్కరు వచ్చి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఇంత రియలిస్టిక్గా, ఇంత రిలేటబుల్గా ఉంది అసలు ఈ పాత్ర. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఐ మీన్ ఆయన రాసిన విధానము, దాంతోపాటు మేము చేసిన కృషి బాగా అంత వర్కౌట్ అయిందని నా ఫీలింగ్ అండి. వెరీ